అంటే నేను మీ అందరూ మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి చెప్తాను అనుకున్నాను యాక్చువల్గా. దిస్ ఇస్ అకేషన్ వేర్ యూ హ్యావ్ టు షేర్ యువర్ మెమరీస్ ఆఫ్ మిస్షిఫ్నెస్. నేను ఇంతకు మాట్లాడుతున్నప్పుడు దొంగతనం చేశామని చెప్పాను. అలాగా ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ ఆఫ్ మన ఫ్రెండ్స్ తోటి కలిసి ఏదో ఒకటి మిస్షిఫ్ థింగ్ చేసి మనం మర్చిపోయి ఉండొచ్చు డౌన్ ది లైన్. బట్ ఇట్లాంటి మెమరీస్ ఇట్లాంటి అకేషన్లో రిమెంబర్ చేసుకుంటే రివైజ్ చేసుకుంటే బయటకు వస్తాయి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ దిస్ ఫ్రెండ్షిప్ విల్ గో ఆన్ ఫర్ లాంగ్ టైమ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ నా మ్యారేజ్ 98లో అయింది. ఇందిరా అండ్ అన్సూయ యూజ్డ్ టు బి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఓల్డ్ మోడల్ హౌస్ ఉండేది, బయట అరుగు ఉండేది. ఇందిరా అండ్ అన్సూయ యూజ్డ్ టు సిట్ దేర్ అండ్ డిస్కస్ అబౌట్ దర్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎట్లా అమ్మాయి ఇందిరా ఫియాన్సీ ఉంది, మై ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్స్ చేయాలి, వాళ్ళకి మీ అందరూ ఫ్రెండ్స్ అమ్ముకుని అనుకుంటున్నామని ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ టెల్ మీ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నేను నేవీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 17, 18 విట్నెస్ సంతకం పెట్టాను పెళ్లిళ్ళు. నేను చెప్తాను, అది కూడా చెప్తాను. మంచి రిమైండర్. So that is the way how I kept about Indira. I don't know Mirandaru, but Indira and we both are very close friends on Facebook, Instagram, and we all wish convey my wishes to all birthdays and all. And I said, నేను అనుకున్నాను, if something is other way around, I'll be the first person to sign as witness for this recent marriage. But that scope రాలేదు, negative. So నేను నేవీలో ఉన్నప్పుడు మై మెడికల్ రికార్డ్ యూస్ టు గో బిఫోర్ మీ. దిస్ పర్సన్ ఈస్ కమింగ్ ఆన్ బోర్డ్ యువర్ షిప్. వాడు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బీ కేర్ఫుల్, కొంచెం సెన్సిటివ్ బ్లడ్ గ్రూప్ కదా అని చెప్పి ఆల్మోస్ట్ తెలియదు. సో మై డాక్టర్స్ యూస్ టు టెల్ మీ నేవీలో, వెనెవర్ యూ గెట్ మ్యారీడ్ RH నెగిటివ్ ఉన్న వాళ్ళని ట్రై చేసుకోండి మీరు అని చెప్పారు. సో ద క్వశ్చన్ వాజ్, అప్పట్లో ఇంత అవేర్నెస్ కూడా లేదు, వాట్సాప్ గిట్సాప్ నేను లేవు కదా, తెలిసేది. అడగడం, మీ అమ్మాయి పెట్టి మా మదర్ అడిగేది, ఓ పాజిటివ్ పాజిటివ్ చెప్పేవాడు. నో ఫర్దర్ క్వశ్చన్స్, గుడ్ బై చెప్పండి బయటకు వచ్చి. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్, నేను ఓ నెగిటివ్ని చేసుకోవాలి. సో దిస్ సంబంధం ఫస్ట్ టైం షీ లెఫ్ట్ హైదరాబాద్, కేమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ టు వైజాగ్ నన్ను చూడడానికి. పెళ్లి సంబంధం వైజాగ్ వచ్చేసింది. సో వైజాగ్లో యాజ్ యూ ఆల్ నో హెవీ స్వెట్టింగ్ అండ్ బాగా షటరీగా ఉంటుంది, స్వెట్టింగ్ అండ్ ఎవ్రీబడీ ఇన్ మై ఫ్యామిలీ ఫర్గాట్ అబౌట్ బ్లడ్ గ్రూప్. ఎప్పటికీ గుర్తులేదు. అంటే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అనుకుంటాము. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే, ఒక 1 వీక్ తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ అందనమాట, తను నెగిటివే కదా, పర్లేదు కదా. అవునా అన్నాను. అవునా అంటే ఏంటి అని ఎక్కడ నేను అడగలేదు. ఫర్ ఏ మూమెంట్ మా ఇంట్లో నాన్నగారికి, మా అమ్మకి, మా అక్కకి, అందరికీ ఐస్ బ్రేక్ అనమాట. గుండె జారిపోయింది. అప్పట్లో మెడికల్ అవేర్నెస్ అంత లేదు, ఆల్టర్నేట్ మెడిసిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయని తెలియదు. 98 ఏమున్నాయి, స్కానింగ్ ఓ నెగిటివ్ కాదని తెలిసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ ఇంత అంటే ట్రాజడీ సీన్ అన్నమాట. ఏంట్రా బాబు అమ్మాయి ఓ నెగిటివ్ తెలియదు, ఏం తెలియదు, పెళ్లి చేసుకున్నాను, నాన్సెన్స్. మా అమ్మ నాన్న అరుస్తాను అనమాట. మా ఫాదర్ నాకు డోంట్ వరీ, ఫస్ట్ తీసుకెళ్ళి ముందు బ్లడ్ టెస్ట్ చేద్దాం, లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ స్టోర్ ఉంటుంది. వెంటనే ఇన్స్టెంట్గా బండి స్టార్ట్ చేసాం. బండి కూర్చోబెట్టి తీసుకెళ్ళి ముందు బ్లడ్ టెస్ట్ చేయించాం. చెప్పారు, ఇంత విషయం చెప్పారు. సస్పెన్స్. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాం. బ్లడ్ రిపోర్ట్ చూశాను, నా గుండె జారిపోయింది. నిజంగా గుండె జారిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అనమాట, మీ ఇంట్లో ఒక నెగిటివ్ గ్రూప్ ఉందా అని అడిగాను. అప్పటికి నెగిటివ్ ఇష్యూ నడుస్తుంది అప్పటికే సత్యం సార్. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అంటే లాంగ్ స్టోరీ షార్ట్లో చెప్పాలంటే, దిస్ ఇస్ వాట్ ఇస్ ద లవ్ మ్యారేజెస్. దే హ్యావ్ డన్ దట్ అండ్ దే ప్రూవ్ దట్ ద చిల్డ్రన్, లవ్లీ చిల్డ్రన్. అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అఫైర్ అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో దిస్ కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ వెరీ హార్డ్లీ డిఫైన్. అవుతాయి, మ్యారేజ్ అవుతాయి, అందరూ అన్నీ నిశ్చయం చేసుకునే అవుతాయి. అవును.
అంత అవకాశం లేదు. కాకపోతే మీరంతా కొంచెం ధైర్యం చేసి మనల్ని ఒక శ్రీశైలం ట్రిప్ అయితే తీసుకెళ్ళి ఎస్ అవును, రోడ్ల పైన పడుకొని ఫోటోలు దిగి. ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఏదో గార్డెన్ ఉన్నట్టుంది కదా, సంజీవయ్య పార్క్. సంజయ్ పార్క్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో మనం పిక్నిక్ వెళ్ళాం. కాలేజీ వెనక ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్. అవును. ఫ్రెండ్స్ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, అవి ఇంకా మనం ఇంత తర్వాత ఈ 20 years తర్వాత కూడా ఇంత కలుస్తాం అనుకుంటే అప్పుడు ఇంకా మెమొరబుల్ డేస్ చేసుకునే వాళ్ళం మేము. ఇంకా శివ వాళ్ళ మీ మ్యారేజ్ అయితే అసలు మీ మ్యారేజ్ చేసుకున్నారు అనే సంగతి మాకు ఒక 1-2 years తెలిసింది. తర్వాత మిమ్మల్ని చూడడం ఇదే చాలా 20 years అంటే లాస్ట్ ఇయర్ మీరు మన గ్రూప్లో కలిసినాం కాబట్టి శివతో మాట్లాడాలి. స్విమ్మింగ్ ఓన్లీ కలర్ ఇంత